ఈ రోజు ఎందుకంటే సంవత్సరం తర్వాత మనం నానా ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత ఒక మంచి పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాం. దానికోసం అందరూ కార్యకర్తలు అందరూ వచ్చారు, అందరూ నాయకులు వచ్చారు. చాలా సంతోషం. ఈ రోజు నంద్యాలలో తెలుగుదేశం ఏంటో కనిపిస్తుంది. ఈ రోజు కనిపిస్తుందా లేదా? లాస్ట్ టైం వైఎస్ఆర్ సిపి వాళ్ళు నవ్వుతుంటే ఎక్కడ గెలుస్తారా ఏం చేస్తారా అని. ఈ రోజు మీరు చూశారు ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు మంత్రి ఉన్నారు, ఎవరు పని చేస్తున్నారు. మేము ముఖ్యంగా అన్న ఏవి అన్న చెప్పినట్టు ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ నేను కలిసి లేదన్నా ప్రతిసారి నేను ఫోన్ చేస్తుంటాను. అన్న హైదరాబాద్ లో ఉంటాడు కానీ హైదరాబాద్ నెలలో వచ్చినప్పుడు కలుస్తుంటాను. నేను ప్రతి ఒక్క కార్యకర్తని అడగనన్నా ప్రతిరోజు 12 రాత్రి 12 అయితే కూడా కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తారా చేయరా, నీ పని చేస్తున్నానా చేయనా, ఏమి నీ పని అర్ధరాత్రి అయితే కూడా రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్న ఆటో పట్టుకున్నారన్నా అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళు వదిలేయాలని చెప్పాను నేను. ఏమి అది తెలుగుదేశం పార్టీ అంటే ఏమి ఏ పని వచ్చినా ఎంత ఇబ్బంది అయినా ఏ కార్యకర్త తెలుగుదేశంకి ఇబ్బంది అయినా ఖచ్చితంగా మేమున్నాము, ఖచ్చితంగా మేము పని చేస్తున్నాము, ఖచ్చితంగా సారథులు పని చేస్తున్నారు, ఖచ్చితంగా మన తెలుగుదేశం నాయకులు అందరూ పని చేస్తున్నారు. ఇట్లానే మనం ముందుకు వెళ్దాం. కంపల్సరీ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, దాని తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఏకగ్రీవంగా అన్ని పదవులు మనం కొట్టాలని కోరుకుంటూ మనమంతా ఒకటి ఉండాలా. తెలుగుదేశం పార్టీ ఒకటే, తెలుగుదేశం జెండా ఒకటే. దానికోసం మనం ఎక్కడన్నా కానీ ఈ రోజు నిన్న కూడా మనం చూసాము. మన సండే ఎమ్మెల్యే సండే రోజు వచ్చినాడు, వచ్చి విమర్శలు చేసి వెళ్ళాడు. ఏదో పెళ్లికి వస్తాడు, ఏదో 2 ప్రోగ్రాం అటెండ్ చేస్తాడు, ఏదో తిట్టాలా ఏదో చెయ్యాలా వెళ్ళిపోతాడు. ఆయనకి అసలు దాని మీద నాలెడ్జ్ ఉండదు, దాని మీద సబ్జెక్ట్ ఉండదు, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఆయనకి వస్తాడు మా నాయకుల మీద విమర్శలు చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఏ రోజన్నా ఉన్నాడా? ప్రతి 5 సంవత్సరంలో ఏ రోజు కూడా లేదు. మనం ఉన్నాం, మనం పని చేస్తున్నాం, మనకు నాయకులు నమ్ముతున్నారు, ప్రజలు నమ్ముతున్నారు. ఉదాహరణ మీరే చెప్పండి, మనం చేస్తున్నామా లేదా? చిన్న పని కూడా మనం ముందుకు వెళ్తున్నాం. అన్న చెప్పినట్టు ప్రతి 3 months కి కంపల్సరీ అన్న మనం అందరం కలుద్దాం, మనమంతా మళ్ళీ తెలుగుదేశం పార్టీని మనం గట్టిగా చేద్దాం. ఎందుకంటే మనం అందరం ఈసారి ఏకగ్రీవం గెలవాలా. ఒక్క సీట్ కూడా గెలవదు, ఒక్క సీట్ కూడా వెళ్ళకుంటున్నాం. మనం ఈసారి అన్ని ఎలక్షన్లో గెలవాలా. మళ్ళీ మనకు మా నాన్నగారు చెప్పినారు, ఆయన రాలేకపోయినారు, ఏరా సంకుల్ని అదే పనిగా పంపించారు. చెప్పారు మీరు చూసుకోండి, ఏవిఎన్ వాళ్ళందరినీ చూసుకోమన్నారు. ఎందుకంటే హజ్ యాత్రలు వెళ్తున్నారు, అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి హజ్ యాత్రలు వెళ్తున్నారు. దానికోసం మేమంతా ఒకటి అంటున్నాం. ఏదన్నా ఇది ఉంటే కూడా మనం డిస్కస్ చేసి మనం తర్వాత మహానాడుకు ఎట్లా ప్రోగ్రాం పెట్టాలా మనం అందరు కూర్చొని మళ్ళీ ఒక్కసారి మళ్ళా ఒక టీం వర్క్ కూర్చొని అందరూ ఒక ప్లాన్ చేసి దాని ప్రకారం ముందుకు వెళ్దాం. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం.